మంచిగా నాగల్లా నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆల్సో మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సభలల్ల చెప్పిర్రు నీతులు, చెట్ట సభలల్ల తీసేసిర్రు మైకులు. ఒక్క ప్లేటు బువ్వకు 32,000, ఎములాడ టూర్కి బండెడు ఖర్చులు. భూమి లేనోళ్ళకి ఇస్తారట 12,000, భూమున్నోళ్లకు రావా ఇక భరోసా పైసలు. గురుకులాల మెను మీద భారీ ప్రచారం, గోరంత చేసి కొండంత చెప్పుడు కాంగ్రెస్ ఆచారం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 3 రంగులు, ఏదో శాస్త్రం చెప్తున్నారు తెలంగాణ జనాలు. నలుగురు ముంగట నీతులు చెప్పినప్పుడు ఆ నీతులు మనం సుత పాటించాలి. ఒకవేళ పాటించకపోతే ఆ ముచ్చట ఎవ్వలకు తెలియకుండా చూసుకోవాలి. కానీ 10 మందిల నీతులు వల్లించి ఆడికెళ్ళి పక్కకు పోగానే బూతులు మాట్లాడితే జనాలు మెచ్చరు. అప్పట్లనేమో అందరూ మెచ్చుకోవాలని సుద్దులు మాట్లాడి ఇప్పుడు ఎప్పటి చిప్ప ఎలుగులనే అన్నట్టు చేసిర్రు. ఇగో ఈ ముచ్చట గట్లనే ఉన్నది, చూద్దాం పాది. అప్పట్లా ఒక సభల రేవంతన్ సారు ఏమన్నాడు ప్రతిపక్షాల గురించి ఒకసారి ఇనుర్రి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత. దీంట్లో ఎవరం బేసిజాలకు వెళ్లాల్సిన పని లేదు. అందరికీ అర్థమయ్యేటట్టు అందరికీ తెలిసిన ముచ్చట సారు ఎంత మంచిగా చెప్పిండో కదా. మరి ప్రతిపక్షాలు ప్రశ్నించాలంటే చాలా మార్గాలుంటాయి. ఉత్తప్పుడు అయితేనేమో ఓ ర్యాలీ తీస్తారు, ఓ ధర్నా చేస్తారు, వినతి పత్రం ఇస్తారు. అయినా ఇనకపోతే పట్టించుకోకపోతే బంద్ పాటిస్తారు, చలోకి పిలుపునిస్తారు. అదే అసెంబ్లీ సమావేశాలు అయ్యేటప్పుడైతే ముక్కు సూటిగా ముఖం పట్టుకొని ప్రశ్నిస్తారు. గా పని చేస్తా అన్నారు, ఇంకా ఎందుకు చేయలేదు, గా పని గట్లెట్లా చేస్తారు, గా పని ఖరాబ్ ఎందుకు చేసిర్రు, జనానికి ఇచ్చిన మాటలు ఎప్పుడు నెరవేరుస్తున్నారు. ఇగో జనాలు గివి అడుగుతున్నారు. గీ సమస్యలున్నాయట, రాసుకోరి పరిష్కారం చేయరి అని బరాబర్ మైక్ లా అసెంబ్లీ పెద్ద మనిషి స్పీకర్ ను మధ్యలో పెట్టి అడుగుతారు. అయితే రేవంతన్ సార్ చెప్పినట్టు ప్రతిపక్షాలు ప్రశ్నించాలన్నా అడగాలన్నా వాటిని మొత్తం ఓపిక తోటి ఇని పరిష్కారం చెయ్యాలన్నా ముందుగాల ప్రతిపక్షాలకు మైకు ఇయ్యాలే, వాళ్లను మాట్లాడనియ్యాలే. ఇయాల అసెంబ్లీలో సిద్దిపేట కారు పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు సార్ మాట్లాడుతుంటే నడిమిట్లనే 2 సార్ల మైకు కట్ చేసిర్రు. లగిషెర్ల రైతుల చేతికి బేడీలు ఎందుకేసిర్రు, ఏం పరిపాలన చేస్తున్నారు మీరు అని నిలదీస్తుంటే మైకులు కట్ చేసిర్రు. ఒక దిక్కు హరీష్ రావు సార్ మాట్లాడుతుంటే ఆయనను చూపియకుండా స్పీకర్ సారును మంత్రులను చూపిస్తున్నారు. ఇదేం పద్ధతుల్లా? అప్పట్లో సీఎం రేవంతన్ సారే ప్రతిపక్షాలు నిలదీయాలే ప్రశ్నించాలి అని చెప్పినా సుత సారు మాటను లెక్క చేయరా? సారు మాట అంటే మీకు పార్టీ లేదా? అయినా ఉన్న ముచ్చటనే అడుగుతున్నారు కదా. కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు మైకులు కట్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళను చూపిస్తలేరు అని జనాలే అడుగుతున్నారు. ఓ రేవంతన్ సారు, ముఖ్యమంత్రి హోదాలను చెప్పినాక సుత మీ కెమెరా మనుషులు అసెంబ్లీలో మీ స్టాఫ్ ప్రతిపక్షాల మైకు కట్ చేస్తున్నారు. అట్లెట్లా చేస్తారు సారు? జర మీ ఓళ్లను గట్టిగా అరుసుకోర్రి. ప్రతిపక్షాలను మాట్లాడనీయకుంటే ప్రజల సమస్యలు ఎట్లా తెలుస్తాయి, వాటిని మనం ఎట్లా పరిష్కరిస్తాం, ప్రజాపాలన ఆగమైపోదా అని జర మీ ఓళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పుర్రి అని జనాలు కోరుకుంటున్నారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంటే గిరే కావచ్చు. తోటోళ్ళకి చెప్పేది ఒక తీరుగా ఉన్నది, ఆయన కాడికి వచ్చే కాడికి పాటనే పాడినట్టున్నది. పోర్రి అడ్డగోలిగా పైసా ఖర్చు చేయొద్దు, రూపాయి కాపాయం చేయాలి. అసలుకే అప్పులల్లో ఉన్నామని తెల్లారి లేస్తే మైకుల ముంగట మాట్లాడి ఆయన మాత్రం లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఒక్క పూట తిండికి గన్ని పైసలా? అసలు ఎన్ని పైసలో తెలుసా?
నేను చెప్పుడెందుకు గీ వార్త చూడుర్రి మీకే తెలుస్తది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన షేయి పార్టీ రాష్ట్ర ప్రజలకు రామ సక్కదనాల పాలన అందిస్తున్నదనుకో రాదురి. ₹1 సుతం అడ్డగోలిగా ఖర్చు పెట్టకుండా రూపాయి కాపాయం చేస్తున్నారు. దేనికన్నా పైసలు అవసరం ఉంటే లెక్కలు పత్రాలు అన్ని సై చూసుకొని పైసలు ఇస్తున్నారు. అధికారులకు సుత ఇప్పటికే గట్టిగా చెప్పిర్రట, అడ్డగోలిగా పైసలు ఖర్చు పెడితే మంచిగుండదు, పొదుపు పాటించాలే, పైసా ఖర్చుల అదుపు ఉండాలి అని. అయితే ఎట్లెట్లా అయిందో ఏమైందో గాని రేవంతన్ సారు ఎములాడకు పోయి ఆడ ప్రజాపాలన విజయోత్సవ సభ పెట్టిండు కదా, గా ఖర్చు మాత్రం అడ్డగోలిగా అయిందటనుల్లా. సారు ఎములాడబోయిన ఒక్కనాటికే రాష్ట్ర ఖజానాకెళ్లి మస్తు పైసలు ఖర్చయినాయట. రేవంతన్ సారు తినే ఒక్క ప్లేటు బువ్వకే 32,000 ఖర్చు పెట్టిరట. మొత్తం 100 మందికి కలిపి 32 లక్షలు ఖాళీ బువ్వ ఖర్చులకే అయిందట. ఓయబ్బనే, ఒక్క పూట బువ్వకే 32,000 అంటే ఆ బువ్వల ఏమేముంటాయో. ఇంతకు సారు తినే బువ్వ వాళ్ళు వీళ్ళు కాదు వండింది, తాజ్ కృష్ణ హోటలోళ్ళు. ఎములాడలా సారు తినేటందుకు హోటల్లే దొరకనట్టున్నది. లేకపోతే అంతపాటి వంటగాళ్ళు అక్కడి దిక్కు లేరేమో. పట్నంలోకెళ్లి ఎములాడకు సారుకు సర్ది పంపిర్రు. అప్పట్లా రేవంతన్ సారోల బడే భాయ్ ప్రధాని మోదీ సారు సుతం ఢిల్లీకెళ్లి ఎములాడ రాజన్న దర్శనానికి వచ్చిండు కదా. సారు ఢిల్లీకెళ్లే తెచ్చుకున్నాడో లేక ఇక్కడ దగ్గర పట్ల దొరికిన బువ్వనే తిన్నాడో బయటనైతే పడలే గాని గింత ఖర్చు అయితే కాకపోయి ఉండొచ్చు అంటున్నారు జనాలు. అవుగాని రేవంతన్ సారు పట్నంలా తాజ్ కృష్ణ హోటల్లోకెళ్లి 32,000 పెట్టి తెప్పించుకున్న బువ్వ ఎములాడకు వచ్చే వరకల్లా సల్లగా కాలేదా, లేక ఆడికి వచ్చినాక మళ్ళా ఉడుకు పెట్టించుకున్నారా అని జనాలు అడుగుతున్నారు. ఒక్కనాడు సారు ఎములాడకు పోయినందుకే మొత్తం ₹1,70 లక్షలు ఖర్చయినాయట. గా పైసలన్నీ కట్టమని తాజ్ కృష్ణ హోటలోళ్ళు ఎములాడ రాజన్న గుడి ఆఫీసర్లకు బిల్లు కాయిదాలు పంపిరట. బిల్లు చూసిన ఆఫీసర్లు ఓయమ్మనే ఇంతగానం బిల్ అయిందా, గా పైసలన్నీ మేము ఏడికెళ్ళి తెచ్చి కట్టాలే అని తెల్ల ముఖం వేసిరట. ఈ పంచాది చక్కగా కలెక్టర్ సార్ టేబుల్ మీదకి ఎక్కుడుతోటి ముచ్చట బయటపడ్డది. అయినా రేవంతన్ సారు తినే ఒక్క పూట భోజనానికే 32,000 అంటే అందులో ఏమేమి ఉండొచ్చును? సల్ల మిరపకాయలు, కారం లేని మిర్చి బజ్జీలు, గట్టి గడ్డ పెరుగు, ఆడకట్టంత వాసన వచ్చే నెయ్యి, పిర్స కొట్టేటంత గట్టిగా ఉండే ముద్దపప్పు ఉండొచ్చునా? ఇక తిననీకే ప్లేట్లు బంగారి, గిలాసలు ఎండి, శంషలు ఇత్తడి ఉండొచ్చునేమో అని అనుకుంటున్నారు జనాలు. మారిపోతుంది, ఇక అంతా మారిపోతుంది. ఇంకా కొన్ని రోజులే ఉన్నది. ఏం చేయాలి ఎట్లా చేయాలి అని ఏడాదికెళ్ళి చేసిన ఆలోచన ఇక కార్యరూపం దాల్చబోతున్నది. ఇన్ని రోజుల సంధి రైతుల కోసం, చదువుకునే పిల్లల కోసం చేసిన ఆలోచన వాళ్ళ బతుకుల్లా ఎలుగులు నింపింది. ఇక భూమి లేని రైతుల వంతు ఇప్పుడు వచ్చింది. అందరూ తయారుండుండ్రి, మీకు మంచి రోజులు రాబోతున్నాయి. డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. ఇన్నర్ కదనుల్లా. ఇక తెలంగాణలా గరీబోళ్లకు మంచి రోజులు వచ్చినాయి. ఎట్లెట్ల పేదోళ్లకు మేలు చేయాలి, ఏం చేస్తే వాళ్ళు కాలు మీద కాలేసుకుని నిమ్మలంగా రాజు లెక్క బతుకుతారని ఆలోచన చేసిన షేయి పార్టీ సర్కార్ పెద్దలకు ఏడాది తర్వాత మెరుపు లాంటి ఆలోచన వచ్చిందనుకో రాదుర్రి. ఆ ఆలోచన అమలు చేసేందుకు ముహూర్తం సుతం పెట్టిర్రు. ఈ నెల 28 తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్న భూమి లేని నిరుపేదలందరికీ ఏడాదికి 12,000 ఇస్తారట. అంటే నెలకు 1,000 రూపాయలతోటి మస్తుగా బతకొచ్చు అన్నట్టు. అప్పట్లో సారు చెప్పిన రైతు బంధు, రైతు రుణమాఫీ తోటి రాష్ట్రంలో రైతులు ఏ రంది లేకుండా నిమ్మలంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇగో ఇప్పుడు భూమి లేని పేదోళ్లకు ఏ తిప్పలు లేకుండా చేయనికే ఈ పథకాన్ని ఈ నెల 28 తారీఖు సంధి అమలు చేసేందుకు ఉపాయం చేసిండు బట్టి సారు.
అయితవాయే గాని ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఉండంగా గింత పెద్ద పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి సారు ప్రకటన చేసుడేంది? ఏదన్నా పెద్ద పథకం పెట్టినా దాన్ని బయటికి చెప్పినా ముఖ్యమంత్రి సారే చెప్పాలి కదా. మరి ఈ 12,000 పథకాన్ని భట్టి సారు ఎందుకు బయట పెట్టిండు? అంటే రేవంత్ సారును పక్కకు పెట్టిరా ఏంది? అటు ఢిల్లీల సుతం రేవంత్ సారుకు అధిష్టాన పోలు అపాయింట్మెంట్ ఇస్తలేరు. అదే భట్టి సార్కైతే గేటు కాడికే ఎదురొచ్చి మరి భుజం మీద చేతులేసి లోపలికి తీసుకుపోతున్నారు. పుసుక్కున మెల్లగా రేవంత్ సారును పక్కకు పెట్టి భట్టి సారునే ముంగడికి తెస్తారా ఏంది అని అనుకుంటున్నారు జనాలు. అసెంబ్లీ సమావేశాలు, సంక్రాంతికెళ్లి రైతు భరోసా ఇచ్చుడు, ఇంకా ఏమన్నా కొత్త పథకాలు ఉంటే వాటి గురించి క్రియేటివ్ గా థింకింగ్ చేసుట్లా రేవంత్ సారు బిజీగా ఉన్నట్టున్నాడు. లేకపోతే సార్ ఎందుకోకుంటాడు గాని అని సీఎం సారు అభిమానులు అనుచరులు సర్ది చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే ఉండంగా ఆయన కాకుండా ఉప ముఖ్యమంత్రి ఒక పెద్ద పథకాన్ని అమలు చేస్తామని చెప్పుడేంది అని జనాలు డౌట్ పడుతూనే ఉన్నారు. చూడాలి మరి లోపట ఇంకో కథేమన్నా ఉన్నదేమో. ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసినా అని చెప్పుకున్నాడట వెనకటికి ఒక పెద్ద మనిషి. ఆయన పెట్టింది అన్నం, అది కూడా కట్టుకున్న ఆలికి. ఆయనతో మాత్రాన అది ఊరికి ఎట్లా ఉపకారం అవుతుంది? ఇగో గీ ముచ్చట సుతం గట్లనే ఉన్నది. అరే ఒక్కనాడు బువ్వ పెట్టి సచిందాగా సాధనాన్ని ప్రసారం చేసుకున్నట్టే ఉన్నది అనుకో రాదురి. కావాలంటే మీరే చూడుర్రి. చారాన కోడికి బారాన మసాలా అంటే ఏంటిదో ఇప్పటిదాకా చూడనోళ్లకు ఇదే సువర్ణ అవకాశం. పోతే మళ్ళా దొరకదు. చూడాలనుకున్నోళ్ళు చూడుర్రి. మా వాడు అదృష్టవంతుడు. ఈ ప్రభుత్వం వాడు ఆలన పాలన అన్ని చూసుకుంటుంది. మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచిందంట. కాంగ్రెస్ గవర్నమెంట్ చల్లగా ఉండాలి. చూసిరు కదా, హబ్బా ఎంత మంచిగుందో వీడియో. ఇంట్లో అప్పటి సినిమా హీరోయిన్ జయసుధ మేడం, ఇంకో నటి అన్నపూర్ణమ్మ మస్తు నటించిరు కదా. నటించిర్రు అనొద్దేమో, మస్తు నిజాలు చెప్పిరు కదా. అన్నట్టు ఎన్ని నెలల సంది హాస్టల్ల పిల్లలకు చికెను, మటను, గుడ్డు పెడుతున్నారు. గీ మేడంలు ఇద్దరు గింతగనం చెప్తున్నారని ఆలోచన చేస్తున్నారా? అయ్యో నెలల కమానా చెప్తే ఇప్పుడెందుకు వీడియో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు చెప్పుర్రి. గింత సుత తెలవనట్టున్నది. నిన్నగాక మొన్న అంటే శనివారం నాడు తెలంగాణలో ఉన్న గురుకుల హాస్టళ్ల పిల్లలకు రోజు పెట్టే ఫుడ్ది మెనూ మార్చిరు కదా షేయిపాటి సర్కారోళ్ళు. షేయిపాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు పోయి తొలినాడు గురుకుల హాస్టళ్లనే పిల్లగాండ్లతోటి కలిసి కూర్చొని బువ్వ తిన్నారు. అయితే ఇట్లా శనివారం ఒక్కనాడు పిల్లగాండ్లకు మంచి బువ్వ ఇన్నని తునకలు పెట్టిరో లేదో అప్పుడే అడ్వర్టైజ్మెంట్ లో వేయించుకున్నారు. తెలంగాణలో హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలందరి తల్లిదండ్రులు సర్కార్ కు థ్యాంక్స్ చెప్తున్నారట. సర్కారు పిల్లగాండ్లకు మంచి పోషకాహారం పెడుతున్నదని సప్పట్లు కొడుతున్నారట. శనివారం నాడు మెనూ మార్చుడు, ఆదివారం నాడు ఒక్కనాడే పిల్లల తల్లిదండ్రులు మెచ్చుకునుడు, సోమవారం నాడు సర్కారుకు తెలిసి అడ్వర్టైజ్మెంట్ చేసుడు అన్నీ ఇంత జల్దీ అయిపోయినాయా అని పర్షాన్ కాకుర్రి. సర్కారు దలుచుకుంటే అట్లనే ఉంటది మళ్ళా. అయితే గీ యాడ్ చూసినాక జనాలు ఒక డౌట్ అడుగుతున్నారు. అవుగాని సార్లు 6-7 నెలల సంది హాస్టళ్ల పిల్లగాండ్లు వాళ్ళ తల్లిదండ్రులు రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు మీకు ఇంత జల్దీ ఇనరాలేదా? పిల్లలు హాస్టళ్ల బువ్వదిని వాంతులు చేసుకునుడు, విరేచనాలు చేసుకునుడు మీకు ఇంత జల్దీ కానరాలేదా? 40-50 మంది పిల్లలు చచ్చిపోయినా సుతా వార్త మీ దాకా అందలేదు కావచ్చు. కానీ మెనూ మార్చిన తెల్లారే తల్లిదండ్రులు మీ కాడికొచ్చి మెనూ మస్తుందని, ఇప్పుడు పిల్లలు మస్తు పోషకాహారం తింటున్నారని, కానీ పెంచిన సర్కారు పెట్టినట్టు పోషకాల ఫుడ్ ఇప్పటిదాకా పెట్టకపోయినామని వచ్చి ఆళ్లే చెప్పుకుంటున్నారట. ఇచ్చంత్రం మంచిగున్నదుల్లా షేయిపాటి సర్కారోళ్ళది అని జనాలు మాట్లాడుకుంటున్నారు. మంది సొమ్ముకు మహారాజులం అని ఒక శాస్త్రం ఉంటది, మీకు ఎరికేనా? ఎందుకు ఎరకుండదు కానీ ఇవాళ రేపు తెలంగాణలో ఈ శాస్త్రానికి బాగా డిమాండ్ ఉన్నదుల్లా. ఎందుకంటారా, అప్పట్లో కారుపాటి సర్కారు కట్టిన ఇండ్లను షేయిపాటి సర్కారు ఏం చేస్తున్నదో తెలుసా? ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది.
సొమ్మొకరిది సోకొకరిది అని తెలంగాణలో పెద్ద మనుషులు ఊకే చెప్తుంటారు. అంటే ఎవలదో సొమ్ము ఇంకెవలో సోకుల పడుతున్నారని అర్థం. ఇప్పుడు ఈ శాస్త్రం ఎందుకు యాదకొచ్చిందంటే కారు పాటోళ్ళు సర్కార్లో ఉన్నప్పుడు కట్టిన ఇండ్లను చేయి పాటోళ్ళు ఏం చేస్తున్నారో చూడుర్రి. చూసిరా, గివి కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. గివిటిని అప్పట్లనే కొంతమందికి అలాట్మెంట్ చేసిర్రు. ఇంకా కొంతమందికి చేద్దాం అనుకునే వరకల్లా ఎన్నికలు వచ్చినాయని ఆగిర్రు. అయితే ఇండ్ల శాఖ మంత్రి పొంగులేటి సారు ఏం చెప్పిండో చూద్దామా. ఇప్పుడు చెప్పిన 4.5 లక్షల ఇళ్లే కాదు, భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు తగ్గకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇన్నారు కదా, వచ్చే 4 ఏళ్లల్లా రాష్ట్రంలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇస్తామన్నాడు ఇండ్ల శాఖ మంత్రి పొంగులేటి సారు. అంటే చెయ్యి పార్టీ ఏలువాడిలా శాంక్షన్ చేసిన ఇండ్లే 20 లక్షలు అన్నట్టు. జాగ ఉన్నోళ్ళకేమో పైసలు, జాగ లేనోళ్లకు సర్కారే గట్టించి ఇస్తదని చెప్పిర్రు. అయితే ఇప్పటిదాకా అసలు లబ్ధిదారుల ఎంపికనే చేయలేదు గాని అప్పట్లో కేసీఆర్ సార్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 3 రంగులేసి ఇందిరమ్మ ఇండ్ల లెక్క మార్చి పనిలో పడ్డది చేయి పార్టీ సర్కారు. పొంగులేటి సారోళ్ళు పాత జిల్లా ఖమ్మంలా భద్రాచలం ఏఎంసీ కాలనీలా కారు పార్టీ సర్కారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి. వీటికి చేయి పార్టీ జెండా కలర్లు అంచు వేసి ఇందిరమ్మ ఇండ్లు అని పంచటందుకు తయారు చేస్తున్నారు. ఓ పొంగులేటి సారు, కట్టి ఇచ్చుడంటే మీరు కట్టి జనాలకు ఇచ్చుడు కావచ్చు. వేరే పార్టోళ్ళు పాత సర్కారోళ్ళు కట్టిన ఇండ్లకు మీ పార్టీ రంగులేసి ఇచ్చుడు కాదు కావచ్చు. జర చూసుకోర్రి. ఒకవేళ ఆ ఇండ్లు మీరిచ్చిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లే అంటారు గాని ఇందిరమ్మ ఇండ్లు అనరు అనే ముచ్చట మర్చిపోతే ఎట్లా సారు అని అంటున్నారు జనాలు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు